Hi friends, I am Yogesh, the team from A Stock Guru. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్, మార్కెట్ వాస్తవంగా డెరివేటివ్స్ మాత్రం నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఈ వీడియో మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. దయచేసి డెరివేటివ్స్లో ఎంటర్ అవ్వద్దు. నవంబర్ నుంచి అయితే నేను చెప్తున్నా ఒకటే, మీకు మానేయండి. అస్సలు ఇంట్రాడే డెరివేటివ్స్లో మాత్రం మీరు ఎంటర్ అవ్వకపోవడం చాలా ఉత్తమం. ఎంత దారుణంగా ట్యాక్సెస్ పడుతున్నాయంటే చెప్తే మీరు నమ్మరు, చాలా దారుణంగా పడుతూ ఉన్నాయి. మీరు మర్చిపోవడం మంచిదన్నది నా అభిప్రాయం. సో ఈ విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. ఇంకా ఎందుకంటే ఏదైతే ఉందో సెబీ రూల్స్ ప్రకారం మారినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా కఠినంగా, మీకంటే ఇంతకుముందు స్కార్పింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మనం చక్కగా 5 రూపీస్ 10 రూపీస్ 2 రూపీస్ 3 రూపీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మంచి మంచి పొజిషన్స్లో. ఇంతకుముందు అవకాశం చాలా బాగుండేది, కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళకి, టెక్నికల్గా నాలెడ్జ్ ఉండే వాళ్ళకి చాలా బాగుండేది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు అవకాశం కంప్లీట్గా తీసేసిందని చెప్పడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కంప్లీట్గా సెబీ పెట్టిన రూల్స్ ప్రకారం, మార్చిన రూల్స్ ప్రకారం ఇంకా ఎవరైతే స్కాల్పింగ్ పై డిపెండ్ అయి ఉంటారో వీళ్ళందరికీ దెబ్బ కొట్టడమే, దారుణంగా దెబ్బ కొట్టడమే వాడి పని. ట్యాక్సెస్ 3,000, 5,000, 7,000, 10,000 కూడా నా ఫ్రెండ్స్ కొంతమందికి వస్తూ ఉన్నాయి ట్యాక్సెస్ స్కాల్పింగ్ చేస్తున్న వాళ్ళకి. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి ఇంట్రాడే డెరివేటివ్స్ చేయడం మానేస్తే చాలా ఉత్తమం అన్నది నా అభిప్రాయం. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాలాంటి వాళ్ళకి కూడా దెబ్బలు మామూలు పడతలేవు. నేను ఓపెన్గా చెప్తూ ఉన్నాను. నేను డెరివేటివ్స్, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, డబ్బులు బాగా ఉంటే ఓకే, మంచి షేర్లు చెప్తాను నేను బై చేసుకుని. తప్పితే మంచి షేర్లు అంటే నాకు గుర్తొచ్చింది టాటా క్యాపిటల్. చాలా మంచి పొజిషన్లో ఉంది ప్రజెంట్, బయ్యింగ్ చాలా బాగా పడింది. ఖచ్చితంగా 2-3 నెలలు, 3-4-5 నెలల తర్వాత చాలా మంచి గ్రోత్ ఉంటుంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. అది సపరేట్ సబ్జెక్టు, దానికోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, నేను చేస్తా. కానీ డెరివేటివ్స్లో మాత్రం దయచేసి నేను చెప్పిన మాట అండర్లైన్ చేసుకోండి. ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నాను. నేను ఇంతకుముందు నేనే సపోర్ట్ చేశాను, కానీ ఇప్పుడు అసలు సపోర్ట్ అస్సలు చేయను నేను. సెబీ మార్చిన రూల్స్ ప్రకారం అయితే దారుణంగా నష్టాలకు గురి కావాల్సిందే. దీన్ని ఎవరు ఆపలు చెప్తున్నాను నేను. దయచేసి మర్చిపోండి. అంతవరకు ఎందుకు, నాకు 2 days బ్యాక్ అంటే నేను ఎట్లా అంటే నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హారిజాంటల్ లైన్స్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ, నేను ఇది జస్ట్ మీరు చూస్తున్న 5 minutes చార్ట్ అనమాట. నేను 1 day చార్ట్లో నేను రేంజెస్ చూసుకుంటాను ఎప్పుడు కూడాను. నాకు నేను అనుకున్న సపోర్ట్ లైన్స్ దగ్గర మార్కెట్ వచ్చిందని చెప్పంటే నిరభ్యంతరంగా ఎంటర్ అయిపోయి 1 రూపీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను, నాకున్న ఎక్స్పీరియన్స్ కొద్దీ. సో అందులో భాగంగా నేను చాలా జాగ్రత్తగా, చాలా కేర్ తీసుకొని చేస్తున్నటువంటి ప్రక్రియ మాత్రం తప్పితే నేను మేధావులను కానీ మీకంటే గొప్ప చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎవరు ఇక్కడ మేధావులు ఏం కాదు. ఇంట్రాడేలో డెరివేటివ్స్లో అందరికీ దెబ్బ కొట్టడం వాడి పని అంత ఈజీ కాదు. సో అందువల్ల నేను చాలా కేర్ తీసుకొని అప్పుడప్పుడు చిన్న స్టెప్స్ వేసి చిన్న గెయినింగ్స్తో క్లోజ్ అవుతున్నాను తప్పితే నేను ఇంతకుముందు నేను కూడా స్కాల్పింగ్ చేస్తూ లేను నేను. అది చాలా డేంజర్ అది. 2-3 days బ్యాక్ అట్లా చేయడం వల్ల దాదాపు 7,000 ఓన్లీ నాకు ట్యాక్స్ వచ్చింది. నమ్ముతారా మీరు? 7,000 రూపీస్ ట్యాక్స్. సరే, అది వేరే సబ్జెక్టు. ఇది ఎందుకు ఓపెన్ చేసే 1 day చార్ట్ అంటే, నేను ఈ 1 day చార్ట్ ఈ లాంగ్ వీడియో చూసుకుంటాను. నేను ఎక్కడ సపోర్ట్ దగ్గర ఉందా, ఎక్కడ హారిజాంటల్ లైన్స్ ఉన్నాయని చూసుకుని దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఎంటర్ అయ్యి 4 రూపాయలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటాను. అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి కొంతవరకు పర్లేదు, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు మాత్రం అసలు బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి కూడా దెబ్బలు బాగా పడుతుంది. వాస్తవం ఫ్రెండ్స్, అది వేరే సబ్జెక్టు. ముఖ్యంగా కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి మాత్రం భారీ దెబ్బలు పడిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి నేనైతే మిమ్మల్ని వద్దు అని మాత్రమే సజెస్ట్ చేయగలుగుతాను నేను. దయచేసి ఇంట్రాడేలో డెరివేటివ్స్లో మీరు అసలు ఎంటర్ అవ్వద్దని నా కోరిక, నా ఆలోచన. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న ట్రేడ్ చేసే ఆలోచన చేస్తున్నాను. వెయిట్ ఏ మూమెంట్. మంచి పొజిషన్కి వెళ్ళింది. సరే, ఎలాగో ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, ప్రజెంట్ ట్రేడింగ్ విషయం పక్కన పెడతాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్న విషయం అది. సో ఎలా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా నేను ఒక చిన్న గెయినింగ్ అయింది. నాకు ఉన్న నాలెడ్జ్ కొద్దీ ఒక చిన్న గెయిన్స్ అవడం జరిగింది ఈరోజు. ఇది ఇంకా నేను చేయదలుచుకోవట్లా, ఎందుకంటే ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు వెరీ డేంజర్ పొజిషన్స్ ఉంది మార్కెట్.
సో మార్నింగ్ జస్ట్ ఒక 3-4 ట్రేడ్స్ మాత్రం చేయడం జరిగింది. 4,859 రూపీస్ గెయిన్తో నేను మార్కెట్ ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. ఇది నిన్న నాకు 1,200 వరకు వచ్చింది. మార్కెట్ పొజిషన్ బాగా. దట్టు నేను మార్నింగ్ 1 అవర్ మాత్రమే ట్రేడ్లో ఉండడం జరిగింది. ఈరోజు కూడా సేమ్ 1 అవరే ఉన్నాను, వెళ్ళిపోతా. మార్కెట్కి ఆల్రెడీ వచ్చేసాను, బయటకు వచ్చేసాను. నేను వచ్చి చిన్న వీడియో మీకోసం పెడుతున్నాను. నేను 1 అవర్ టు 2 అవర్స్ మించి ఉంటుంది మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్ పొజిషన్ బాగలేదు. మనం పర్సనల్ లైఫ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా అనే ఉద్దేశంతో నేను అంత ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా నేను మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒకటే, దయచేసి మీరు మాత్రం డెరివేటివ్స్లో ఎంటర్ అవ్వద్దు. అంత ఈజీ కాదు, ఇంత ముందులా లేదు అని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ వీడియో పెట్టదలుచుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నేను మీకోసం మరొక వీడియోతో చెప్పా కదా, జనరల్గా మంచి షేర్లు ఉంటే కనుక మీకోసం చేసి పెడతానని చెప్పి వీడియో చేసి పెట్టాలని చెప్పి అన్నా కదా. దానికోసం మంచి షేర్లు బయింగ్ పొజిషన్లో ఉన్నాయి, వాటికి సంబంధించి ఒక వీడియో మీకోసం చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.